ఈరోజు మనకి పండుగ దినం. ఎందుకు అంటే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన నందమూరి తారక రామారావు గారి జన్మదినం. ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ క్లస్టర్ ఆధ్వర్యంలో మరి 5-6 డివిజన్లు కలిపి ఇక్కడ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి ఎందుకు అంటే ఆయన భౌతికంగా దూరమైనా కూడా ప్రజలందరి మనసులో చిరస్థాయి ముద్ర వేసుకున్నారు. ఆయన ఎందుకు ఆ విధంగా వచ్చారంటే పెన్షన్లు లేని టైంలో, ప్రజలు ఇబ్బంది పడుతున్న టైంలో, కరువు ఉన్న టైంలో తెలుగు నేలపై పెన్షన్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. ఈ విధంగా పెన్షన్ ఏ విధంగా స్టార్ట్ అయింది అంటే రామారావు గారు 1983లో ప్రచారానికి వస్తూ ఉరవకొండ సభకు వెళ్ళడం జరిగింది. ఆ సభలో కొంతమంది రైతులు కేవలం మాకు 1/2 ఎకరా భూమి ఉంది, ఈ భూమితో ఇక్కడ పంటలు పండడం లేదు, మాకు ఏదైనా సహాయం చేయి అంటే అప్పుడు ఆ వృద్ధులంతా కూడా దాదాపు 50-60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు అడగడంతో వీళ్ళకి ఏమైనా చెయ్యాలని చెప్పేసి 1983లోనే మరి ఆ రోజు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. మీకు హామీ ఇస్తున్నాను, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే పెన్షన్ ప్రవేశపెడతానని 2 రూపాయలతో ఆ రోజు పెన్షన్ స్టార్ట్ చేస్తే ఈ రోజు 4,000 రూపాయలు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయడం గర్వకారణం అని తెలియజేస్తారు. దేశంలోనే ఒక చరిత్ర. మరి అదే కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీ పుట్టింది దేనికి అంటే కూడు గూడు నీడ, కూడు గూడు గుడ్డ అనేది. మరి దాన్నే ఆయన అమలుపరుస్తూ 2 రూపాయల కిలో బియ్యాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. జనతా వస్త్రాలను ఇవ్వడం జరిగింది. మరి ఉండడానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. మరి అదే బాటలోనే ఈ రోజు కూడా చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, 2 జోడెద్దుల బండి మాదిరిగా ఈ రోజు తీసుకెళ్తున్నారు. మరి అదే విధంగా తాతకు తగ్గ మనవనుగా లోకేష్ గారు కూడా వాటన్నిటిని కూడా చేస్తూ ఐటీ రంగంలో తనకున్న దీన్ని తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మరి ఈ రోజు ఎక్కడ నిధులు లేకపోయినా కూడా మనం చూస్తున్నాం. మన రాయలసీమలో, మన అనంతపురం జిల్లాలో పెనుగొండ దగ్గర కియా ఫ్యాక్టరీ ఓపెన్ చేసి అనేక మందికి మరి ఉపాధి అవకాశాలు కల్పించారు. మరి ఆ రోజు ఎలక్షన్స్ లో మాటిస్తూ దాదాపు నేను 30 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తారని చెప్పారు. అదే విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రోజు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అనేక మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. స్త్రీ శక్తిగా నేను చేస్తానని చెప్పేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తూ 15,000 రూపాయలను ఇస్తారని చెప్పి అది కూడా ఇవ్వడం త్వరలోనే చేస్తుంది. అంతేకాకుండా నిరుద్యోగ వృత్తికి కూడా మేము స్థానిక ఎలక్షన్స్ పోయే లోపల ఇస్తారని చెప్పి ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. టిడ్కో ఇళ్లను వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కరువు సీమ అయినటువంటి అనంతపురం జిల్లాకు పట్టసీమ నుంచి కూడా నీళ్లు తేవడానికి పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన చేస్తున్నారు. మరి ఆయన 2014లో మరి రాష్ట్రం విడిపోయి సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా అమరావతిని ఆ రోజు డెవలప్ చేస్తే ఆ 5 సంవత్సరాల్లో జగన్ వచ్చిన తర్వాత తీవ్రంగా నాశనం చేశారు. దాన్ని కూడా ఇప్పుడు శరవేగంతో సింగపూర్ తరహాలో హైటెక్ టెక్నాలజీతో ఈ రోజు పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే అభివృద్ధికి చంద్రబాబు ఒక పక్క చేస్తే సంక్షేమాన్ని నందమూరి తారక రామారావు ప్రవేశపెడితే అదే బాటలో ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే అందరూ కూడా కొనసాగించడం గర్వకారణం అని తెలియజేస్తారు.